ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 24 విసిగిపోయావా, ఆర్ యు వెక్స్డ్, విసుగుదల అనే మాట మీద వచ్చే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనము. ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. మరి నేటి దినాలలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మరి డిస్టర్బ్ ఫీల్ అవటం వల్లనో ఏమో చాలా విసుగు చిరాకు చెందుతూ ఉన్నారు. మరి అనవసరమైన బిజీ లైఫ్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. మరి ప్రతి చిన్నదానికి విసుగు చిరాకు, అరవటం, కోపడటం ఇదంతా క్వైట్ కామన్ అయిపోయిందనమాట. మరి ఎన్ని గంటలైనా ఫోన్ వాడటం, ఫోన్ చూడటం, ఫోన్లో గేమ్స్ ఆడటం చేస్తున్నారు. కానీ ప్రార్థన చేయాలంటే విసుగు, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే విసుగు, దైవ కార్యాలను ఏదన్నా పార్టిసిపేట్ చేయాలంటే కోపం, విసుగు, చిరాకు చూపిస్తూ ఉన్నారు. మరి మాట వినని భర్తలను బట్టి, మాట వినని తిరుగుబాటు చేసే బిడ్డలను బట్టి విసుగుదల, కావాలని విసిగించేవారు కొంతమంది. అంత మాత్రమే కాదు, కానీ సంబంధం లేని వాటి విషయాల్లో కూడా విసుగు తెప్పించేవారు ఉంటారు. అనవసరమైన ఎస్ఎంఎస్లు, కాల్స్, ఐవీఆర్లు ఈ రీతిగా విసుగు చెందించే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి కఠినమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు విసుగు, ఫెయిల్యూర్స్ని బట్టి విసుగుదల, మరి మనుషుల్లో నమ్మకత్వం లేని దాన్ని బట్టి, మోసం చేస్తున్న విధానాన్ని బట్టి విసుగుదల, చేసిన పని మరలా చెయ్యాల్సి వస్తుందని విసుగుదల. ఈ రీతిగా ప్రతి దానికి కూడా నేటి దినాలలో ప్రతి బిడ్డ కూడా మరి విసుగు చిరాకు చెందటం చూస్తూ ఉన్నాము. మరి మనం విసుగుదల చెందుతున్నామా లేక ఇతరులకు విసుగు తెప్పిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా విసుగు అనే మాట ఆదికాండం 19లో మనం చూడగలుగుతాం అన్నమాట. అక్కడ మరి లోతు గారి కుటుంబం దగ్గరకు వచ్చిన దేవదూతలను కనుక్కోవటానికి ఆ ప్రాంత ప్రజలందరూ మరి దూతలు కనుమబ్బు కలుగ చేయగా వారి ఇంటికి ఉన్న ద్వారాన్ని కనుగొనలేక అక్కడ విసిగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దైవికమైన కార్యాలలో భక్తి, యథార్థత, నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు మనకెవరైనా కీడు హాని చెయ్యాలనుకున్నా కానీ అవన్నీ బెడిసి కొట్టేటట్టు చేస్తూ దేవుడు వారికి కాపుదలగా ఇవ్వటం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, మనకెవరైనా చెడు చేయాలని చూసినప్పటికీ వాటన్నిటిని త్రిప్పికొట్టి వారికే విసుకొచ్చేటట్టు, మనకి చేయాలనుకున్న చెడును విడిచిపెట్టేటట్టు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినదని మరి రెబ్కమ్మ గారు ఇస్సాకు గారితో చెప్పడం చూస్తూ ఉన్నాము. మరి మనం కూడా హేతు కుమార్తెలు చాలా విసుగు తెప్పించారంట. మరి ఏసావు అక్కడ కావాలని కూడా వాళ్ళని హేతు కుమార్తెలు మా అమ్మకు నచ్చరని చేసుకోవటం చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో బిడ్డలు కూడా తల్లిదండ్రులు కావాలని విసిగిస్తూ ఉంటారు. వారి ప్రాణం విసిగేటట్టు చేస్తూ ఉన్నారు. అలసట అన్నది శరీరానికి వస్తే విసుగుదల అనేది ప్రాణానికి మనం విసుగు చూస్తూ ఉంటాం అనమాట. అంతగా విసిగి వేసారిపోయారనమాట. మరి అక్కడ హేతు కుమార్తెల వలన రెబ్కమ్మ గారిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ప్రతి పనిలో కూడా కఠినమైన సేవ చేయించుకొని వారి ప్రాణాలు విసికేటట్టు చేశారంట. అంత మాత్రమే కాదు, మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఏ పరదేశిని కూడా విసిగించవద్దు, బాధింపవద్దు. ఎందుకంటే మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కదా. వారు మిమ్మల్ని ఎంతగా వేధించారు, ఎంతగా విసిగించారు, మీ ప్రాణాలని ఏ రీతిగా విసిగించారు మీరు తెలుసు కాబట్టి పరదేశిని ఏమాత్రం విసిగించొద్దని చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి న్యాయాధిపతి గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఢిల్లీలో మరి అనుదినము తనని మాటల చేత బాధించి తొందర పెడుతూ అతడి ప్రాణాన్ని విసికి చావగోరేటట్టు చేసిందనమాట సంసోన్ గారిని. మరి ఏ స్త్రీ కూడా ఆ రీతిగా ఉండకూడదు. ప్రాణం విసిగించేలాగా ఎవరు కూడా విసిగించకూడదు. మరి మనం చూసుకున్నాం కదా సామెతల గ్రంథంలో కీవర్డ్స్, ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో నివసించటం మేలంట. అంటే అందుకే సన్యాసాన్ని పుచ్చుకొని మరి అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇటువంటి వారు ఉంటే అటువంటి సన్యాసాన్ని పుచ్చుకునే వారి రేషియో కూడా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. మరి అంత మాత్రమే కాదు, కానీ దావీదు గారు అక్కడ సుక్కోతుకి ముందు మనం చూస్తాం కదా, దావీదు గారు కూడా వారితోనే ఉన్నారు. కానీ అక్కడ పట్టబడిన విధానాన్ని బట్టి తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి
ప్రాణము విసికి దావీదును రాళ్ళు రువ్వి చంపుదామనుకున్నారు. మరి దావీదు గారికి కూడా తెలియదు కదండి, తనకు కూడా సంబంధం లేదు ఈ విషయంలో. అయినప్పటికీ తనని దోషిగా చేస్తూ తన వల్లే ఇది జరిగింది అన్నట్టు రాళ్ళు రువ్వి చంపుదామనుకున్నారు. కొన్ని పరిస్థితులను బట్టి మన పాత్ర ఏమీ లేకపోయినప్పటికీ, మన మాట కూడా రాదు, అయినప్పటికీ పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడు కూడా విసిగిపోయాడంట. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేరు అనుకుంటుని. మరి కీర్తనకారుడు చెప్తా ఉన్నారు, నిజంగా దేవుణ్ణి కూడా విసిగించా. మరి ఆయన సర్వ సృష్టిని తన మాట చేత వాక్కు చేత సృష్టించిన మరి ఆ మహాదేవుని కూడా విసుగు తెప్పించారంట. వీరికి మాట వినరు, వీరెప్పుడు హృదయంలో తప్పిపోతానే ఉంటారని ఆ రీతిగా దేవుడే డిసైడ్ అయ్యేటట్టు విసిగించడం మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ మరి మాటికి మన పొరుగువాని ఇంటికి వెళ్ళినప్పుడు అతడు మన వలన విసికి మనల్ని ద్వేషిస్తాడేమో అని మరి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తా ఉన్నారు. మరి ప్రతి చిన్నదానికి వెళ్తూ ఉంటే, అవసరానికి కానీ ఏదైనా పలకరించడానికి కానీ టైంపాస్ చేయడానికి కానీ ఆ రీతిగా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మరి ఈరోజు రేపు ప్రతి ఒక్కరు కూడా మరి ఎంప్లాయీస్, చిన్నపిల్లలు ఉంటారు, ఎవరికి వాళ్ళు సాయంత్రానికి గూటి చేరుతారు. అప్పుడే వెళ్ళి వదిన అదుందా ఇదుందా అని టైంపాస్ చేయటానికో ఏదన్నా అవసరానికి వెళ్తూ ఉంటే మనిషి ఉన్నా కానీ ఆ ప్రొవిజన్స్ ఉన్నా కానీ లేరు అని చెప్పించుకునేటట్టుగా ద్వేషింపబడేటట్టుగా అవుతాం. వారు మనల్ని విసుక్కునేటట్టు ఉంటుంది అనమాట. ఎవరు కూడా అనవసరంగా మాటికి ఏ ఇంటికి కూడా వెళ్ళకూడదని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి దేవుడైతే మనం ఏవైతే ఆస్పియస్ డేస్గా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామో అంత మాత్రమే కాదు కానీ అమావాస్య ఉత్సవాలను, నియామక కాలాన్ని, ఆ రోజులో ఆ డేస్ని వాళ్ళు ఆస్పియస్ డేస్గా అనుకునేవారు. అవన్నీ నాకు హేయం, వాటిని నేను సహింపలేను, నేను విసిగి ఉన్నానని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి మన పాపాలను బట్టి కూడా దేవునికి విసుగు తెప్పిస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ప్రవక్తని మరి సూచన ఒకటి కనపరచని విసుగు తెప్పించడం, అంటే మీరు మనుషుల్నే కాదు దేవుణ్ణి కూడా విసిగిస్తున్నారు సూచన అని అక్కడ ప్రవక్త అంటాం చూస్తూ ఉన్నాం. మరి నేటి దినాల్లో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఏమైనా దర్శనం చెప్తారా, ఏమైనా ప్రవచనం వచ్చిద్దా, ఇదేంటో సోది చెప్పేలాగా విసుగు తెప్పించేటట్టు ఏమైనా కనిపించిందా, దేవుడైనా చూపించాడా అని అడుగుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మరి సాక్షాత్తు యేసయ్య మత్తయి సువార్తలో ఆయన సమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడటం చూస్తూ ఉన్నాము. మరి గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెలకు ముందు నడుస్తూ వారికి త్రోవ చూపిస్తూ ఉంటాడు. కాపరి లేనప్పుడు ఏంటంటే ఒక గొర్రె ఎటు వెళ్తే ఆ గొర్రెలు మొత్తం అటు వెళ్తూ ఉంటాయి. ఇది కాదు అని ఇంకా ఈ మొత్తం ఏదన్నా గోతులో పడిపోవటమో, ముళ్ళు గుచ్చుకోవటమో ఈ రీతిగా అయిపోతూ ఇంకా మొత్తం కూడా చెదిరిపోతాయి అన్నమాట. సేవకులు కూడా సంఘాన్ని పట్టించుకోకుండా ఆ సభలు ఈ కుడికులని తిరుగుతూ ఉంటే మరి మంద కూడా అంతే చెదరిపోయి విసిగిపోతారనమాట. మరి మా సంఘ కాపరి మా కుటుంబాలను పట్టించుకోవట్లేదు, మమ్మల్ని లక్ష్య పెట్టట్లేదు, ఆయనకి బయటే మరి కోటాలు ఇవే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఈ మందిరానికి వెళ్ళటానికంటే వేరే మందిరానికి వెళ్ళటం ఉత్తమం అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఇటు అటు తిరుగుతూ ఉంటే బిడ్డలకి తల్లిదండ్రులకి బాండింగ్ అనేది ఉండదు కదా. మరి నడిపించాల్సిన నాయకుడే సరిగ్గా లేనప్పుడు ఆ గొర్రెలు కూడా విసికి చెదరపోతాయి అన్నమాట. మరి ఏ దైవజనుడు కూడా ఈ రీతిగా ఉండకూడదు. అలాగే సంఘస్థులను ఆ మందని విసుగు చిరాకు తెప్పించేటట్టు కూడా ఉండకూడదు అన్నమాట. నడిపిస్తున్న నాయకుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మంద కూడా మంచి త్రోవలో మార్గంలో నడుస్తాయి అన్నమాట. అంత మాత్రమే కాదు, మనం ఎవరిని విసిగించకూడదు. ఇన్ని రకాలుగా దేవుని విసిగిస్తున్న కారణాలను చూసాం. మరి ఆడవారు ఏ రీతిగా మరి యజమానులను, పురుషులను విసిగించడం మనం చూస్తూ ఉన్నాము. ఈ లేఖనాల ప్రకారం మరి ఎవరు కూడా మనం విసిగిపోవద్దు. విసిగిస్తున్న పరిమాణాలు మనకి ఎదురు అవుతున్నప్పటికీ ప్రభు మీద ఆధారపడదాం, ఆయన్నే ఆశ్రయంగా చేసుకుందాం. ప్రతి పరిస్థితుల్లో ఆయనే మనకి పీస్ ఆఫ్ మైండ్, నెమ్మదిని, క్షేమాన్ని అనుగ్రహించేవాడు. ఇట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.